రెడీ. మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తాం లేదు కూరగాయలకి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. ఇందులో మామూలుగానే సండే రొటీన్ ఎలా ఉంటుంది. సండే అంటే హాలిడే కాదు కదా, మనకి బిజీయే. ఇంకా ఈరోజు ఎక్స్ట్రా పనులు కూడా చేశాను. ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. అండ్ నేను మంత్లీ గ్రాసరీ ఏమేమి తీసుకుంటానో, ఎలా తీసుకుంటానో అవన్నీ అయితే మీతో షేర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే లేచి ఒక మంచి కాఫీ తాగిన తర్వాత ఈ బాల్కనీ పరిస్థితి చూసారా ఎలా ఉందో. మొన్న తుఫాన్ వచ్చింది కదా, దాని ఎఫెక్ట్ అనమాట. ఆ రోజు పాప బర్త్డే పార్టీ గడిచిపోయింది. సాటర్డే రోజు లేచి ఇల్లంతా లోపల పార్ట్ వరకు క్లీన్ చేసేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే నేను వ్లాగింగ్ కూడా ఏం చేయలేదు. ఫుల్ డే రెస్ట్ కాదు, బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే రికార్డింగ్ ఏం లేకుండా ఫాస్ట్గా పనులు చేశాను. ఇంకా ఆ రోజు బాల్కనీస్ ముట్టుకోవడం అయితే అవ్వలేదు. ఇంకా ఈరోజు అంటే సండే మార్నింగ్ అయితే లేవడంతోనే ఈ పని పెట్టుకున్నాను. అసలు గాల్లోంచి ఎంత దుమ్ము, ఆకులు, మెయిన్ సిమెంట్ కూడా తెలుసా, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా వర్క్, అక్కడ నుంచి చిన్న ఇవి స్టోన్స్ లాంటివి రకరకాల, అసలు ఎంత డస్ట్ వచ్చేసిందంటే అంత డస్ట్ వచ్చేసి నానా చెత్తగా అయిపోయింది బాల్కనీ అంతా. ఇంక ఇలా ఉంటే నా వల్ల అయితే అసలు కాదు. మామూలుగా కొంచెం ఆకులు రాలితేనే నేను ఇలా వీక్లీ వన్స్ ఒకసారైనా ఇలా అన్నీ కదిపి ఊడుస్తాను నేను నీట్గా కడిగేప్పుడు. డైలీ అంటే ఊడ్చేసి మాప్ పెట్టేస్తాను, కానీ ఇవన్నీ కదపను. కానీ ఈరోజు కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేసినట్టే అనిపించింది. అసలు మామూలుగా కాదు, తుఫాన్ దెబ్బకి వాళ్ళ నడుము విరిగిపోయినంత పని అయింది. కానీ తప్పదు కదా, చేసుకోవాలి. ఇవి ఓపెన్గా ఉండడం వల్ల, ఈ చిన్న బాల్కనీ మరీ అటు సైడ్ ఓపెన్ ఉండడం వల్ల అంతా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. డస్ట్ అయితే చూసారా ఇంత వేస్ట్ అయితే వచ్చింది. ఆకులు, దుమ్ము అన్నీ కలిపి అవన్నీ తీసేసి ముందైతే బాల్కనీ కడిగేస్తాను. ఇంకా వేరే పనులేం లేదు. వాటర్ అయితే పోయే అవసరం లేదు ఈరోజు మొక్కలకి. ఎందుకంటే మామూలుగానే ఆ రోజు బాగా వర్షం పడింది. మళ్ళీ సాటర్డే కూడా లైట్గా డ్రిజిల్ అయింది మధ్యలో. కాబట్టి మొక్కలైతే తడిగానే ఉన్నట్టు అనిపించింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దేనికి వాటర్ అవసరం అయితే లేదు. కాబట్టి వాటర్ పోసే పనేం లేదు. డైరెక్ట్గా బాల్కనీయే క్లీన్ చేసేసాను. ఇంకా మీకు ఎన్ని బాల్కనీస్ ఉన్నాయి, మీరు మీ బాల్కనీస్ ఎలా మెయింటైన్ చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేసి అలాంటి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత దీని తర్వాత నెక్స్ట్ బాల్కనీలోకి వెళ్ళాలి. అక్కడ వాషింగ్ మిషన్ కండిషన్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ సండే ఏంటో అసలు, నేను ఏ ఒక్క సండే అయినా అబ్బా ఈరోజన్నా పీస్ఫుల్గా రిలాక్స్ అవుదాంరా బాబు అనుకుంటే అసలు అది జీవితంలో జరిగేలాగే అనిపించట్లేదు. ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా పనులు వస్తున్నాయి తప్ప ఉన్న పనులు తగ్గే సూచనలు అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. మీ సండేస్ కూడా ఇలానే ఉంటాయా? మీరు వర్కింగా, హోమ్ మేకరా? మీరు మీ సండే ఏమేం క్లీనింగ్స్ ప్లాన్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు? మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేస్తారా లేదా? మీ పిల్లల సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మా ఇంట్లో మా హస్బెండ్, మా పాప ఎప్పుడు నాకు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఇదిగో చూసారా వాషింగ్ మిషన్ కండిషన్ అయితే ఇది. వాషింగ్ మిషన్ అయిపోగానే కొంతసేపు డ్రమ్ డ్రై అవ్వడం కోసం ఓపెన్ చేసి పెడతాను కదా, అలానే పెట్టి ఆ రోజు నైట్ మర్చిపోయాను. ఫైనల్గా క్లోజ్ అయితే చేశాను, కానీ పైన అంతా ఇలా పడిపోయింది కవర్ క్లోజ్ చేయకపోవడం వల్ల. కవర్ మీద కూడా బోల్డ్ అంత డస్ట్ పడిపోయింది. నేను యూజువల్గా
10 డేస్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఈ కవర్ అయితే తీసేసి వాష్ చేస్తాను నీట్గా. హ్యాండ్ వాషే చేసేస్తాను. మళ్ళీ వాషింగ్ మిషన్ కవర్ని వాషింగ్ మిషన్లో ఏమేయను, ఎందుకంటే అంత పెద్ద డస్టే ఉంటుంది దానికి. ఫస్ట్ అయితే పైన ఉన్న డస్ట్ పోవడానికి వాటర్లో తీసేసి తర్వాత సర్ఫ్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ వేసి తీస్తాను. కాకపోతే ఇది ఇలా తీయడమే పెద్ద ఇబ్బంది. ఫస్ట్ అయితే ఆ డ్రైన్ పైప్ అవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాతే ఇది వాటర్ కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసిన తర్వాతే కవర్ అయితే వస్తుంది. ఇంకా దాన్ని తీసి పక్కన పడేసి, ముందైతే ఏం లేదు అసలు పైన మామూలు డ్రై డస్టే ఉంది. వర్షం జల్లు పడింది. ఆ వర్షం అసలు ఒక డైరెక్షన్ అనేది లేకుండా ఎడాపెడా పడింది ఆ రోజు. దానివల్ల ఫస్ట్ టైం ఇలా ఈ గ్లాస్ డోర్స్ మీద కూడా బోల్డ్ అంతా వాటర్ ఇలా డ్రాప్స్లా పడిపోయింది. దాని మీద మళ్ళీ గాలికి వచ్చిన దుమ్మంతా అక్యుములేట్ అయిపోయిందనమాట. సో అలా ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ అయితే తీసుకొని నీట్గా తుడిచేస్తాను. జనరల్గా వాటర్ వల్ల రస్ట్ వస్తుంది అంటారు కదా, బట్ ఈ ఢిల్లీ ఎన్సీఆర్లో వెదర్ వల్లే మీకు ఎయిర్లోనే డస్ట్ వచ్చేస్తుంది తెలుసా. మీకు అసలు తడవని ప్లేసెస్ కూడా రస్ట్ ఫామ్ అయిపోద్ది. లైక్ మా వాషింగ్ మిషన్ డోర్ ఉంది కదా, దాని మీద ఒక స్టీల్ ప్లేట్లా ఉంది చూసారా డిజైను, అది గాలికే రస్ట్ పట్టేసింది. అలా ఉంటుంది. ఇక్కడ ఏం పెద్ద తడిచిపోయి మనం రోజుల తరబడి వాటర్లో వదిలేయాల్సిన అవసరం లేదు, గాలికే రస్ట్ వచ్చేస్తుంది. మొన్న సైకిల్ కొనడానికి వెళ్ళాం కదా, షాప్ అతను కూడా అదే అంటున్నాడు, ఇక్కడ వాటర్తో పనే ఉంది సార్, గాల్లోనే రస్ట్ వచ్చేస్తుంది బోల్డ్ అంతా అని. అండ్ ఈ బాల్కనీ కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఇక్కడికి కూడా బాగా దుమ్ము వచ్చింది. అండ్ నేను ఇక్కడి వరకే రికార్డ్ చేశాను. హాల్ బాల్కనీ ఇంకా అసలు రికార్డ్ కూడా చేయలేదు నేను. అప్పటికే నాకు ఫుల్ నీరసం వచ్చేసి అసలు ఏంటో అసలు ఈ మట్టి ఇది ఒక్కొక్కసారి అయితే అసలు ఈ మొక్కలే వద్దనిపిస్తుంది నాకు ఇలాంటి పని చేసినప్పుడు. కానీ అవి లేకపోతే నేను అసలు ఉండలేను. ఊరికే అలా అనిపిస్తుంది అంతే. వాటిని మెయింటైన్ చేయడం నాకు ఇష్టం కాబట్టి వాటిని ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. ఎంత చిన్న ప్లేస్ అయినా సరే మొక్కలు పెట్టేదే. మీలో ఎంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టం? మీరు ఫ్లవరింగ్ పాట్స్ అలాంటివి పెట్టుకుంటారా, లేకపోతే క్రోటన్స్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారా? చాలామంది ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ పెట్టుకొని వాటికి ఫ్లవర్స్ రావట్లేదని ఫీల్ అవ్వడం కన్నా క్రోటన్స్ పెంచుకోవడం బెస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనీ ప్లాంట్ అసలు ఎంత ఈజీగా పెరుగుతుంది కదా, వాటర్లో ఏంటి మట్టిలో ఏంటి, అలా అన్ని ప్లాంట్స్ పెరిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ పని చేసుకుంటూ మేము మా సండే లంచ్ ఏం చేసుకోవాలనే విషయం గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. మా పాప ఏమో ఈరోజు సండే కాబట్టి క్రికెట్ లేదు, కొత్త సైకిల్ కదా ఇప్పుడు సైక్లింగ్ చేస్తానని కిందకి వెళ్ళింది. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తుంది సైక్లింగ్ మాత్రం. మేమైతే ఇక్కడ ఈరోజు ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ట్రైపాడ్ పెట్టుకునే పని లేకుండా ఫోన్ అయితే ఆయన చేతికి ఇచ్చేసాను. పాపం తను రికార్డ్ చేస్తున్నారు. దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ పని కూడా ఉంది. మా వాళ్ళు అయితే బాయిల్డ్ ఎగ్స్ తినేస్తా అన్నారు. నాకైతే ఎగ్ తినే మూడ్ లేదు. నేనేం చేస్తాను చూడాలి, అది సంగతి. ఇక్కడైతే ఇవన్నీ తీసేసి ఏం లేవు, ఎక్కువ డ్రై లీవ్స్ అండ్ డస్ట్ చూసారా మీరు, అలా సన్నగా డస్ట్ వస్తుంది గాల్లోంచి బోల్డ్ అంతా, అదే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అంతే. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇది ఇక్కడ చూసారా, ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్లో తీసాను, ఎంత మురికొచ్చిందో. అది అలా ఉంటుంది ఈ టైంలో. అసలు ఈ టైమే అలాంటిది, ఈ మంత్ అలా ఉంటుంది. ఏప్రిల్ అండ్ మే ఫుల్గా ఆఫ్టర్నూన్ మీరు 2 o'clock వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా ఆఫ్టర్నూన్ ఎండలో ఒక గాలిలాగా వచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట డస్ట్ రోడ్డు మీద. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మబ్బు పట్టినట్టు అయిపోయి బోల్డ్ అంత గాలి దుమ్ము తప్ప ఒక వర్షం పడడం, వెదర్ చల్లగా అవడం ఇలాంటివి ఏమి ఉండవు. గాలి మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. కింద నడిచామంటే పొరపాటున అదంతా కళ్ళల్లో పడిపోయి భయంకరంగా ఉంటుంది. అసలు ఏంట్రా బాబు ఈ వెదర్ అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇంతకీ మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి? మీరు హైడ్రేటెడ్గా ఉండడానికి ఏమేం చేస్తున్నారు? బాగా వాటర్ తాగండి. మీరు మిగతా డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేసినా చేసుకోలేకపోయినా అట్లీస్ట్ ఎవ్రీ టైం ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని కూర్చొని టైం టు టైం వాటర్ సిప్ చేస్తూ ఉండండి. హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. పర్టికులర్గా పిల్లలు, వాళ్ళకి తెలియదు కదా వాటర్ తాగాలి, వాటర్ తాగకపోతే డిహైడ్రేట్ అయిపోతామని, తెలియకుండా అయిపోతుంటారు వాళ్ళు. మనమే వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను మా పాప విషయంలో ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా, చెప్తే కానీ వాటర్ తాగొస్తాను.
అలా ఉంటుంది. వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోయి బిజీగా ఉంటారు. వాళ్ళకేం తెలుసు వాటర్ తాగడం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, నేనే తాగను. ఒక్కొక్క రోజు లంచ్ చేసి నేను వాటర్ మర్చిపోతానంటే నా ఉద్దేశం ఏంటంటే ఇమీడియట్గా తాగొద్దు కదా, హాఫ్ అన్ అవర్ ఆగి తాగుదాం అనుకుంటాను. ఒక్కోసారి అది 2 అవర్స్ 3 అవర్స్ కూడా అయిపోద్ది. నేను అసలు కంప్లీట్ వాటర్ తాగడమే మర్చిపోతాను. అందుకే అనుకుంటా వాటర్కి కూడా రిమైండర్స్ వచ్చేసాయి. అలా ప్రతిదానికి రిమైండర్స్ మీద, మొబైల్స్ మీద, ఏఐ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే మనకు వచ్చింది. అలా వేరే ట్రాన్స్లో ఉంటున్నాం మనం. అండ్ ఇదైతే స్లైడింగ్ డోర్స్ ఎవరెవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళందరికీ ఈ కష్టాలు తెలిసే ఉంటుంది. నేను దీన్ని కూడా యూజువల్గా వీక్లీ వన్స్ బెడ్రూమ్ క్లీన్ చేస్తాను కదా, ఆ రోజే వెట్ వైప్తో చక్కగా క్లీన్ చేసేస్తాను. ఇలా అసలు అవ్వనే అవ్వదు. ఇది ఆ ఒక్క రోజులో చూస్తూ ఉండగా మ్యాజిక్లా అయిపోయింది. దానిలో కూడా అంతా ఇంత డస్ట్ అక్యుములేట్ అయిపోయింది. సరే ఇంత ఎక్కువ ఉంది, దీన్ని ఇప్పుడు కూర్చొని క్లీన్ చేస్తూ కూర్చుంటే చాలాసేపు పట్టేస్తుంది. మా హస్బెండ్ ఎప్పుడు నేను వ్యాక్యూమ్ క్లీనర్తో చేసేస్తాననే అంటారు. నేనే ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ చేసుకుంటే ఇంత అవసరం ఉండదు యాక్చువల్గా. నీట్గా అప్పుడు మనం చేసేసుకుంటే అయిపోద్ది. ఒక చిన్న వెట్ వైప్ కానీ లేకపోతే ఒక మైక్రోఫైబర్ క్లాత్ని తడిపేసి కానీ మీరు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈరోజే ఈ ఆంధీ వల్ల ఇలా అయింది. ఇది కూడా ఏంటంటే అది రకంగా వచ్చేసింది ఎర్లీ మార్నింగ్, ప్లస్ 4 అవర్స్ కంటిన్యూ ఉండడం వల్ల అంత బీభత్సం అయిందని చెప్పాలి. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేస్తా. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ది అయితే నేను ఒప్పుకుంటాను. యాక్చువల్గా మొన్న ఏసీ వర్క్ అయిన తర్వాత నేనైతే చేయలేదు, అది అలానే వదిలేశాను కాబట్టి. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ ఏంటంటే కాస్త బ్రాడ్గా ఉంటాయి అవి, కాబట్టి క్లీనింగ్ ఈజీ అవుతుంది. అప్పటి వరకు ఎలా ఉంది, క్లీన్ చేసేసాక చూడండి ఎలా ఉందో, నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఏదైనా మనం కొంచెం టైం తీసుకొని క్లీనింగ్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే రిజల్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది సంగతి. అండ్ ఇక్కడైతే లంచ్ మొదలు పెట్టేశాను. ఈరోజు పర్టికులర్గా నేను రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు. ఆల్రెడీ మన సండే షార్ట్ మీరు చూసే ఉంటారు. మా సండే స్పెషల్స్ గోంగూర మటన్ చేశాను, కీమా ఫ్రై అండ్ బగారా రైస్ చేశాను, వైట్ రైస్, పెరుగు, ఇవైతే కామన్గానే ఉంటాయి. సింపుల్గా మటన్ కర్రీ చేసేసుకున్నాను ముద్ద మసాలా వేసి. ఈ మసాలా గురించి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. అందులో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు వేసుకోవడమే, అంతే, ఇంకేం అవసరం లేదు. కీమా ఫ్రై రెసిపీ, గోంగూర మటన్ రెసిపీ ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరన్నా చూడకపోతే, మీరు ఒకవేళ కొత్త వాళ్ళ ఈ వీడియోనే ఫస్ట్ అనుకోండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే బోల్డర్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కీమా ఫ్రై అండ్ గోంగూర మటన్ రెసిపీస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చాలా క్విక్గా వంట చేసేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను యాపిల్ తిన్నాను, మా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తిన్నారు, అంతవరకే. సో ఎర్లీగా లంచ్ అయితే చేసేసి మళ్ళీ నేను ఇంట్రోలో చెప్పినట్టే గ్రాసరీకి వెళ్ళాలి, వెజిటబుల్స్కి వెళ్ళాలి, చాలా పని అయితే ఉంది. కాబట్టి ఎంత త్వరగా ఈ పని ముగించేసుకుంటే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గ్రైండ్ చేసి బగారా రైస్ కూడా రెడీ చేశాను. బగారా రైస్ కూడా చాలా ఈజీ. మటన్లోకి ఏంటి, మన మసాలా వంకాయకి ఏంటి, వీటన్నిటికీ మేము బగారా రైస్కి బాగా ఎడిక్ట్ అయిపోయాం. నాకు ఇది హైదరాబాద్లో అలవాటు అయిపోయింది. ఆ ఎడిక్షన్ నుంచి నేను అసలు బయటికి రాలేకపోగా మా హస్బెండ్కి కూడా అలవాటు చేశాను. ఇప్పుడు ఎలా అంటే మేము మటన్ ప్లెయిన్ రైస్లో తినలేమన్నమాట, కంపల్సరీ బగారా కావాలన్నట్టు. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ మంత్ స్టార్టింగ్ నా దగ్గర గ్రాసరీ కూడా అయిపోయింది, కాబట్టి బాస్మతి రైస్ కూడా లేదు. అందుకే ఫస్ట్ టైం అని చెప్పాలి, రెగ్యులర్గా నేను ఇలా నార్మల్ రైస్తో చిన్న చిన్న పులావ్స్ అయితే చేస్తాను, కానీ బగారా రైస్ మాత్రం మామూలుగా బాస్మతితోనే చేస్తాను. ఇంకా అది కూడా అయిపోయింది, అవి కూడా తెచ్చుకోవాలి. జనరల్గా నేనైతే లాస్ట్ వీక్లో నా గ్రాసరీ ప్లానింగ్ చేసుకుంటాను కాబట్టి ఉంటాయి. ఈసారి బర్త్డే హడావుల్లో అలా డిలే అయిపోయింది. అండ్ ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయింది. ఇవైతే మా కర్రీస్ అండ్ ఇదైతే బగారా రైస్. ఇంకా మిక్స్ చేయాలండి, ఆకు కొత్తిమీర అంతా ఒక సైడ్కి వచ్చేసింది. అండ్ ఇదైతే వైట్ రైస్. మేము వైట్ రైస్ లేకపోయినా తింటాం, కానీ మా అమ్మాయికి కావాలి. హలో, హ్యాపీ సండే. హలో, హ్యాపీ సండే. హ్యాపీ సండే బాబు. హలో హలో. మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తావులే, నువ్వు కూరగాయలకి అనుకుంటున్నారా? కాదు, గ్రాసరీకి వెళ్తున్నాం. ఫస్ట్ రిలయన్స్లో గ్రాసరీ తీసుకొని స్మార్ట్ బజార్లో అక్కడి నుంచి కూరగాయలకి అయితే వెళ్తాం. అది సంగతి. వాళ్ళంతా వీక్గా, నీరసంగా, దురకంగా ఉంది. అందుకే మార్నింగ్ నుంచి మాట్లాడినా కూడా మాట్లాడలేదు. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి కాబట్టి వెళ్ళడమే. మంత్లీ గ్రాసరీ మళ్ళీ 1 వీక్ వరకు కుదరదు. హాయ్ తల్లి. హలో. వాట్ ఆర్ యూ డూయింగ్? వాచింగ్ ఫోన్. వాచింగ్ ఫోన్.
డమ్మీ ఫోన్. No, it's a real phone. iPhone 15 Pro Max. ఓకే, ఆన్ చేయనన్న చూద్దాం. ఇదిగోండి అనింది. నేనేం చెప్తున్నానో తెలుసా? దీనికి ఐఫోన్ నాకు డాడీకే లేదు, నీకెవరు కొనిచ్చారమ్మా? నేనే కొనుక్కున్నాను నా డబ్బులతో. వావ్. అందుకే ఇంత స్టైలిష్ కేస్ ఉంది, బటర్ఫ్లై. ఇది మనము ఒక వింగ్ ఓపెన్ చేసి ఇలా పెడితే వీడియో చూడొచ్చు, మమ్మీ వీడియో. ఇలా 2 వింగ్స్ ఓపెన్ చేసి ఇలా పెడితే మమ్మీ షార్ట్స్ చూడొచ్చు. వావ్. సరే, నాకు డాడీకి కూడా కొనొచ్చు కానీ మనీతో. యా, కొంటా నెక్స్ట్ ఇయర్ నీకు, దానికన్నా నెక్స్ట్ ఇయర్ డాడీకి. ఓకే, థ్యాంక్ యూ. యా వెల్కమ్. ఓకే, ఎండగా అయితే ఉంది, మధ్య మధ్యలో క్లౌడీ. ఇది పరిస్థితి. వెదర్ మాత్రం ఓకే, అంత వేడిగా లేదు. రోడ్ బాగుంది కదా. అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏమేమి గ్రోసరీ తీసుకున్నాను ఏంటి అనేది రిలయన్స్లో రికార్డ్ చేస్తాను, వచ్చాక కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడికి వచ్చాకైతే ఓన్లీ ట్రాలీ కోసమే 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను ఫస్ట్ వీక్లో గ్రాసరీ తీసుకోవడానికి అస్సలు రాను. ఫస్ట్ వీక్లో రిలయన్స్కి గ్రాసరీకి రావడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదనిపిస్తుంది నాకు. ఒకటి ట్రాలీ దొరకదు, 2 బిల్లింగ్ దగ్గర ఏదో పుష్కరాలకు వచ్చినట్టే ఉంటారు జనాలు. ఇంతకుముందు కూడా మేము చూపించాను, పబ్లిక్ హాలిడేస్ వచ్చినా ఫస్ట్ వీక్లో వచ్చినా అస్సలు రాకూడదు. అందుకే నేను మోస్ట్లీ లాస్ట్ వీక్లోనే గ్రాసరీ ప్లాన్ చేసి తెచ్చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా అదే అంటారు, లాస్ట్ వీక్లో తెచ్చేసుకుందాం, అబ్బా ఫస్ట్ వీక్ మన వల్ల కాదని. కానీ ఈ వీక్ ముందు వీక్లో మా పాప బర్త్డే ప్రిపరేషన్స్లో మేము బిజీగా ఉండటం వల్ల ఇంక ఇప్పుడైతే రావాల్సి వచ్చింది. ఇక్కడ మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనం చూసేవి ఇలాంటి హోమ్ డెకార్సే కదా, వీటిని అయితే చూస్తూనే ఉంటాం ఏదో ఒకటి. అలా నేను కూడా కొన్ని చూస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఉన్న ప్లేస్ అయితే మీకు తెలిసిందే. నేను ఇక్కడికి రాకుండా ఒక ఫోటో తీసుకోకుండా రిలయన్స్ నుంచి అయితే బయటికి వెళ్ళను. ఇంకా బేసిక్గా కావాల్సిన లిస్ట్ అంతా రాసాము ముందు రోజు నేను మా పాప కలిసి. కానీ లిస్ట్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాం. మీలో ఎంతమంది మాలా ఉంటారు? యాక్చువల్గా నాకు రాయడం ఇష్టం ఉండదు, అన్నీ నేను గుర్తు పెట్టేసుకుంటాను, అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. కొన్ని నేను రాసినవి, కొన్ని రాయనివి కూడా అక్కడ చూస్తే గుర్తొస్తాయి కదా, అలాంటివి అయితే తీసుకుంటాను నేను. బట్ మా వారు అలా కాదు, నువ్వు కంపల్సరీ లిస్ట్ రాసే, ఆ లిస్ట్లో చూసి మనం తెచ్చుకుందాం అంటారు. మీలో ఎంతమంది నాలాగా మీ వారి కోసం లిస్ట్ రాసి లాస్ట్లో ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోతారనేది చెప్పడం మర్చిపోకండి. ఇంటెన్షనల్గా ఏం మర్చిపోను, బట్ ఏంటో నాకు అలవాట్లేదు కాబట్టి మర్చిపోతాను అనుకుంటా. అప్పటికి ఈ మధ్య మా పాపకు చెప్తున్నాను, నాన్న నువ్వు మర్చిపోకుండా తీసుకొస్తావంటే నేను తెస్తాను మమ్మీ అంటది. అది నాకు తాతలా తయారైంది, తీసుకురాలేదు. ఫైనల్గా మా వారు కూడా ఎప్పుడు అడుగుతారో తెలుసా, కార్ ఎక్కే ముందు అడగచ్చు కదా. అక్కడ మాల్లో పార్క్ చేసేసి ఇంక ఎస్కలేటర్ మీద వెళ్తూ ఉన్నాం, అప్పుడు అడుగుతున్నారు ఇంతకీ లిస్ట్ తెచ్చారా అని. అప్పుడు నేను మా పాప ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఆహా మనం తేలేదు కదా అనుకున్నాం. ఫోన్లే మీకు అలవాటేగా కానివ్వండి అన్నారు. ఎక్కువేం లేవు, దాల్స్ అలాంటివన్నీ ఉన్నాయి, 1, 2 ఏవో కావాల్సి ఉంటే అవి మాత్రం తీసుకున్నాను. మిగతావి రైస్, సోనా మసూరి దొరకలేదు యాజ్ యూజువల్. ఇక్కడ కప్స్ అయితే చాలా బాగున్నాయి తెలుసా, 129 రూపీస్ ఒక్కొక్కటి. కలర్స్ భలే డిఫరెంట్ కలర్స్లో సూపర్గా ఉన్నాయి. అండ్ ఆఫర్లో కూడా మంచి మంచి చిన్న చిన్న కప్స్ చాలానే ఉన్నాయిలేండి. అండ్ సెరామిక్ బౌల్స్ ఎప్పుడు ఇక్కడ 1+1 ఆఫర్లో ఉంటాయి, అవి కూడా నాకు 1-2 కావాల్సి ఉంటే తీసుకున్నాను. సో బేసిక్ గ్రాసరీయే, స్పెషల్గా ఏం తీసుకోలేదు. కొన్ని కావాల్సినవి, కొన్ని అసలు దొరకలేదు కూడా. ఆ దొరకనివి మళ్ళీ బిగ్ బాస్కెట్లో అయితే తెప్పించాలి. రైస్ సంగతి ఏంటో చూడాలి, ఎలానో ఏంటో. అండ్ ఇక్కడైతే అలా తిరిగి చుట్టూ అన్నీ తీసుకుంటున్నాం. టూత్పేస్ట్ అలాంటివి కావాలి, అండ్ డియోస్ అయిపోయినాయి అలాంటివి, అవన్నీ చూసి మేమైతే తీసుకుంటున్నాం. ఇంకా మీరు మీ మంత్లీ గ్రాసరీ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇలానే బయటికి వెళ్ళి తీసుకుంటారా, లేకపోతే ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది కదా, జెప్టో, బ్లింకిట్ ఇవి ఎలాగో ఉన్నాయి. బిగ్ బాస్కెట్ ఎప్పటి నుంచో ఉంది, ఒక్కొక్కసారి నాకు వెళ్ళడానికి బద్ధకంగా అనిపిస్తే బిగ్ బాస్కెట్లో కూడా తెప్పిస్తాను. ఇక్కడ కూడా మా బన్నుగడి తమ్ముడు ఉన్నాడు, అదే చూసి నవ్వుకుంటున్నాం మేము. అండ్ ఇక్కడైతే బిల్లింగ్లో వరద ఇలా ఉందన్నమాట. ఫైనల్గా ఒక క్యూలో అయితే నుంచొని బిల్లింగ్ చేయించుకొని మేమైతే బయటపడ్డాం. ఇక్కడ గో కలర్స్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, నేను నాకు ఒక 2 లెగిన్స్ కావాలనుకుంటే అవి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్గా ట్రాలీలోంచి మనం తెచ్చుకున్న బ్యాగుల్లో ఇవన్నీ సర్దేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోతే అమ్మయ్య ఈ నెలకు పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. సో ఇద్దరం చెరొక బ్యాగ్ ఓపెన్ చేసేసి ఆయనేమో టాయిలెటరీస్, నేనేమో గ్రాసరీ, ఇలా
వేసేసుకుంటూ ఎవరికి వాళ్ళకి అలా మేనేజ్ చేసేసాం అనమాట. నీట్గా సర్దేసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో వెజిటబుల్స్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా నైట్ డిన్నర్కి ఆఫ్టర్నూన్ అన్నీ ఉన్నాయి, అవే తినేసాం. వెజిటబుల్స్ రిలేటెడ్ ఈరోజు ఏం నేను రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి ధనియా వాటర్ అవన్నీ సోక్ చేసి పెట్టేశాను, నట్స్ కూడా. ఇదైతే నా క్లీన్ కిచెన్. మార్నింగ్ సైక్లింగ్కి వెళ్ళినప్పుడు మా పాప మందార మొగ్గలు అయితే కోసుకొచ్చింది. సో అదండి, ఫైనల్గా నా సండే అయితే ఇలా గడిచింది. గ్రాసరీ ఏమేమి తెచ్చాను ఏంటి అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సర్దుతాను కాబట్టి ఈరోజు సర్దలేదు, చెప్పానుగా హెల్త్ బాగాలేదని, అది కండిషన్ అయితే. సో కూరగాయలు మాత్రం సర్దుపోతే కుదరదు కాబట్టి అవి సర్దేసుకున్నాం. గ్రాసరీ మాత్రం సర్దలేదు, రేపు సర్దుతూ మీకు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అనేది. అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.